సాత్వి మేము పురాతనమైన జైలుకి అయితే వెళ్తున్నాము. ఆ పురాతనమైందంటే అటు ఇటు కాదండి, టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న ఉన్న టైంలో నుంచి ఆ కోట ఉంది. కోటకైతే బయలుదేరుతున్నాం. ఇంకా సాత్వికి నాకు అయితే తిరగమంటే మహాప్రాణం. ఇంకా చూడండి, సాత్వి అయితే అస్సలు నిద్రపోదు. బైక్ మీద వెళ్ళినంతసేపు చూడండి కళ్ళు ఎలాగ పెద్ద చేసి చూస్తూ ఉందో. వెళ్ళే పొడుగుతా కూడా అలాగే చూస్తూ ఉంటుంది. పొడుకుంటుందేమో నిద్రపోద్దేమో చూస్తాను, అస్సలు నిద్రపోదు. ఇంకా వాళ్ళ డాడీ తోళ్ళకైతే నడుములు లాక్ వస్తూ ఉంటాయి. కానీ అయినా కానీ తీసుకెళ్ళాం అని చెప్పేసి అనలేరు కదా, ఖచ్చితంగా మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు ఏటో కట్టు. ఇంకా లోపలికైతే వచ్చేసాము టిప్పు సుల్తాన్ కోటకి. ఇది టిప్పు సుల్తాన్ కాదు, వాళ్ళ నాన్నలు ఉన్న టైంలో నుంచి ఈ కోట అనేది ఉంది. లోపలికి ప్రవేశించడానికి ఎంత పెద్ద ద్వారం ఉందో చూసారా. ఇలాంటిది ఒకటి కాదు, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద గోడలు మరి ఆ టైంలో కట్టారు అంటే చాలా గ్రేట్ కదా. అవి మళ్ళీ మనకైతే ఇటుకలు అవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇంత పెద్ద వాటిని ఎలా మోసుకొచ్చి ఎలా కట్టారో వాళ్ళకైతే ఒక గ్రేట్ చెప్పుకోవచ్చు. చక్కగా ఆ గోడలు, ఆ మందాన్ని, ఆ డోర్లు చూడండి, అవి ఇనపయో చక్కయో ఏమీ అర్థం కావు. కానీ ఒక్కోటి అయితే ఎంత బరువు ఉన్నాయో అసలు, ఎంత పెద్ద పెద్ద తలుపులో చూడండి. అందుకని ఆ టైంలో యుద్ధాలు ఎన్ని జరిగినా కానీ అవి అలాగే స్ట్రాంగ్గా ఇంకా అలాగే ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ మనకి చూడడానికి అయితే ఇంతకాలం ఇప్పటి వరకు ఉన్నాయంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారు. సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి కదా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఎంతైనా పురాతనమైన వాళ్ళు, చాలా గట్టోళ్ళు, గొప్పోళ్ళు కూడా. ఈ కోటకైతే చాలా చాలా చరిత్రలు ఇంకా కథలు ఉన్నాయి. కానీ వాటిలో ఎంత నిజమో ఎంతో మనకైతే తెలియదు. కానీ అన్నీ వినడమే. ఈ కోటకి రావాలంటే చిక్పేట వస్తే చిక్పేట దగ్గర నుంచి దగ్గరే పక్కనే. ఇంకా ఇక్కడైతే ఫ్రీ కాస్ట్, ఎలాంటి డబ్బులు ఏమీ పే చేయవలసిన లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఏ టైంలో మనకు కావాల్సిన వచ్చి చూసుకోవచ్చు. ఎప్పుడు ఓపెనింగ్ చేసే ఉంటుంది. బెంగళూరు సిటీ మొత్తంలో ఫస్ట్ కట్టింది ఈ కోటనంటే. ఈ కోట కట్టిన తర్వాత ఇంకా పురాతనమైనవి ఉన్నాయి. ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ అయిందంట. అందుకనే అనుకుంటా ఒక్కోటి అయితే కూలిపోతున్నాయో ఏమో. కానీ ఎక్కడ చూసినా కానీ లాక్లు వేసి ఉన్నాయి, పెద్ద పెద్ద లాక్లు. ఎవరిని అలౌ చేయట్లేదు. ఒకవేళ పెద్ద పెద్ద బండరాళ్ళు ఏమైనా పడిపోతాయి అని చెప్పేసి ఏమో మరి. ఇంకా లోపల చాలా ఉన్నాయి అనుకుంటా, కీ వేసేసారు. ఉన్న కొంచెం అయినా కానీ చాలా పెద్ద కోటలు, అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. చూడండి కీ వేసారు, లోపలికి అయితే ఎలా లేదు. అట్లా చాలా చోట్ల చాలా ప్లేస్లలో కీ వేసారు. మనం కొంచెం ప్లేసే ఉంది ఇది చూడడానికైతే. ఈ చుట్టుపక్కల అంతే 4 గోడలు ఉన్నాయి. ఆ ఉన్నాయి కూడా చాలా పెద్దవి, అంటే చాలా ఎత్తైనవి. మధ్యలో అయితే గార్డెన్ ఉంది. ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇంకా మొక్కలు అవన్నీ కూడా చాలా పెట్టారు. ఈ కోటలో ఏముందో కానీ ఏమో మరి. కానీ సెక్యూరిటీ మాత్రం బాగానే ఉంది. మరి చూడడానికి అయితే మనకు గోడలే కనబడుతున్నాయి. చూడడానికి 4 గోడలే ఉన్నాయిగా అనుకుంటున్నారేమో. ఈ కోట అనేది అంత ఆషామాషిగా అయితే ఏమీ కట్టలేదు. కోటలో ఉన్న దక్షిణ ద్వారం ఎంత కట్టినా కానీ ఉత్తుని కూలిపోతూ ఉండేదంట. ఎన్నిసార్లు కట్టినా కానీ కూలిపోతూనే ఉండేదంట. ఎవరికి ఏమైందో ఏంటో అర్థమయ్యేదే కాదు అంట. అసలే ఆ టైంలో పెద్ద పెద్ద జ్ఞానులు, మూనులు, బ్రాహ్మణులు అందరూ ఉండేవాళ్ళు కదా. ఇంకా అందరూ కలిపి ఫైనల్గా అయితే ఏమైనా దుష్టశక్తులు ఏమైనా ఉన్నాయేమో, నరబలిస్తే కోట నిర్మాణం పూర్తవుద్ది అని చెప్పేసి ఒక మాటకైతే వచ్చారంట. అలాంటి పనులకి కెంపుగౌడ అయితే అస్సలు ఒప్పుకోలేదంట. ఇంకా అలాగే కూలిపోతూ ఉండేదంట. కెంపుగౌడ ఆమె కోడలు లక్ష్మమ్మ ఒకరోజు రాత్రి వెళ్ళి తన తలను తనే నరికి సమర్పించిందంట. ఇంకప్పుడు ఆ కోట అనేది నిలబడిందంట. ఆమె అంత ప్రాణత్యాగం చేసినందుకు కోరమంగళలో ఆమెకి గుడి కూడా కట్టారంట. మన టిప్పు సుల్తాన్ నాన్నగారి హయాంలో అయితే మట్టి కోట అంట. ఆ మట్టి కోటను అయితే రాతి కోటలా మార్చాడు. ఇంకా మన టిప్పు సుల్తాన్ హయాం వచ్చిన తర్వాత ఇది ఇంకొంచెం అభివృద్ధి చేశాడు. ఇంతకీ ఇంత పెద్ద యుద్ధాలు ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వజ్రాలు అవన్నీ ఉండేవంట. అందుకని చెప్పేసి చాలామంది అయితే దండెత్తుకొని వచ్చేవాళ్ళు దీని మీద యుద్ధం చేయడానికి. ఇది చాలా పెద్ద కోట. అప్పటికి మొత్తం కూలిపోయాయి యుద్ధాల వల్ల. ఇంత పెద్ద పెద్ద బండలు మన మీద పడ్డాయి అంటే అంతే, ఇంకా ఇటు నుంచి ఇటే పైకి వెళ్ళిపోతావేమో అన్నట్లు ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఒక చిన్న సైజ్ గార్డెన్ కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కోటని కాపాడుకుంటూ ఒక తీరుకు తీసుకురావడానికి వీళ్ళైతే ఎంత కాపాడుకుంటూ వచ్చారో. 1991 ఆంగ్ల మైసూరు యుద్ధంలో అయితే ఈ కోట అయితే చాలా దెబ్బతిందంట. సగానికి సగం అయితే కూలిపోయింది. ఇంక ఈ కోట నిర్మించేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న స్టాచ్యూలు, శివుడి స్టాచ్యూలు, ఇంకా చాలా అయితే చిన్న చిన్నవి అయితే ఉన్నాయి కోతిలాగా. ఇదైతే ద్వారం చూడండి ఎలా ఉందో. లోపలికి అయితే వెళ్దాం మనం ఎలా ఉందో. అంతా కూడా కొంచెం చీకటిగా ఉంది. లోపల అయితే ఏమీ లేదు. ఆ టైంలో వెళ్తే ఉండేదేమో. ఇప్పుడైతే అంతా అయిపోయింది కదా. ఇక్కడైతే ఫస్ట్ చూసి శివుడు టెంపుల్ ఏమో అనుకున్నాను. నంది ఉంది కదా ఎదుర, కానీ ఇది వినాయకుడు టెంపుల్. లోపల అయితే చూస్తే అయితే ఏమీ కనపడలేదు, చాలా చీకటిగా ఉంది.
చూడండి మీరు కూడా వీడియోలో కనపడుద్ది. ఇదైతే పురాతనమైన అంటే మా నానమ్మలో తాతమ్మలో ఉన్నప్పుడు పెంకుటిల్లులు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉంది ఇల్లులు. ఆ ద్వారం చూసారా ఎంత ఎత్తుగా ఎంత పెద్దగా ఉందో. సాత్వి నేనైతే ఒక మూలకు కూడా రాలేదు ఆ ద్వారంలో నుంచి, ఏదో చిన్న పిచ్చికిలాగా ఉన్నాము. ఆ గోడల మీద ఏనుగు బొమ్మలు కొన్ని సింబల్స్ ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. మనకైతే కొన్ని అర్థం కాదు కదా, వాళ్ళకైతే కొన్ని గుర్తుల కోసం అలా పెట్టుకుంటారు ఏమో కానీ. ఇంకా గుడి అయితే ఇది ఇల్లా ఉంది. ఆ గుడి లోపల అయితే ఏం కనిపించట్లేదు, కానీ వినాయకుడి గుడి అంట. ఇంకా ఓపెన్ చేసలేదు, అయినా మనం ఎందుకు ఊరుకుంటాము, కిటికీలే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంకా లోపల తొంగు చూసాము, ఏమీ కనిపించలేదు, అంత చీకటిగా అయితే ఉంది. ఉన్న కొంచెం ప్లేస్ కూడా చాలా చల్లగా విశాలంగా ఉంది. ఇంకా కొండ అంటే ఆ కోట కూడా చాలా పెద్దగా ఉంది. ఉన్న 2 కోటలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా చాలా ఉండేదంట, అంతా కూడా యుద్ధాల వల్ల సగం పోడాయి. టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా 1 ఇయర్ అయితే దీన్ని పాలించారంటే. ఇంకా ఆయాంలో అయితే చుట్టుపక్కల అంతా కూడా పాడైపోయినాయి, అన్ని రోడ్లని హాస్పిటల్స్ అని అన్నీ కూడా నిర్మించేశారు. ఇంకా దీని పక్కన కూడా హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా పక్కన చిన్న టెంపుల్స్, ఇంకా చిక్పేట అవన్నీ కూడా ఉన్నాయి. చూడాలనుకుంటే చిక్పేట దగ్గర వచ్చినప్పుడు ఇది చూడొచ్చు. అంతా ఫ్రీ కాస్ట్, ఎలాంటిది ఏమీ ఉండదు. ఇంకా ఎనీ టైం ఓపెన్ చేసే ఉంటుంది, నైట్ టైం తప్ప. పండు ఏం చేస్తున్నావు? Actually, Swami asked me before last week. So you can send a mail. You need from AM or before. My lady told me don't send a. మా సాత్వి కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్గా ఎనర్జీగా ఉంది. చూడండి ఏ విధంగా ఆటలాడుతూ ఉందో. ఇంకా బండి మీద తిరిగి అలసిపోతూ ఉంటారు పిల్లలు. మా బుడతలు అయితే తిరిగే కొంది ఇంకా తిరగాలనిపించేటట్లు తిరుగుతూ ఉంటుంది. మనం బండి ఎక్కామంటే ఆలస్యమే, ఇంకా చెప్పులు వేసుకొని పద అన్నట్లయితే మనకన్నా ముందే కదులుతూ ఉంటుంది. చెప్పులు పట్టుకుంటే గట్టిగా అరుస్తున్నానని ఆ చెప్పులు చూడండి ఏ విధంగా చేస్తూ ఉందో. తోసిపడేస్తుంది చెప్పులు కనబడితే. చూడండి ఎలా తోస్తుందో. ఇంకా తోసేస్తుంది అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను, ఎలాగో పట్టుకోవట్లేదుగా అని చెప్పేసి. ఈ లోపల ఇంకా నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి ఇంక ఈ చెప్పును పట్టుకొని ఏ విధంగా పరుగులు పెడుతుంది, ఒక మాదిరిగా పరుగులు పెట్టదు. ఇంకా చిన్నప్పుడు గుండు పాస్ చూడండి ఏ విధంగా ఉందో. ఒక్క అడిగి వేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందో, అడిగే లేక పాకడమే ఈజీ అన్నట్లు పాగుతూ ఉంది. అదే ఇప్పుడైతే ఒక మాదిరి కాదు, పీటీ ఉషలాగా పరుగులు పెడతా ఉంది. ఒక్క క్షణం కూడా ఆగట్లేదు. మనల్ని అయితే ముప్పులు తిప్పులు పెడుతుంది, ఆ విధంగా పరుగులు పెడతా ఉంటుంది సాత్వి తల్లి. డ్రింక్ చేసే వాళ్ళు కూడా అంతలా ఓవరేమో. మన సాత్వి అయితే తెగ ఊగిపోతుంది. దాని తగ్గట్టు నోట్లో ఒక చిన్న లాలీపాప్, ఆ ప్లాస్టిక్ లాలీపాప్ అయితే పెట్టాము, దాన్ని చూసుకుంటైనా వెళ్ళిద్ది అని చెప్పేసి. ఫైనల్గా అయితే చూడండి ఎలా వెళ్ళిందో. సాత్వి చూడండి 4th మంత్ అప్పుడు ఎంత ముద్దుగా బొద్దుగా ఉందో, తెల్లగా కూడా ఉంది, చక్కగా బాగా బొగ్గలు వేసుకొని అయితే ఉంది. ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇప్పుడైతేనండి ఉరుకులు పరుగులు పెట్టి ఇంకా 2-3 కేజీలు అయితే తగ్గిపోయే ఉంటుంది, ఆ విధంగా పరుగులు పెడుతుంది. బొంగరం లాగా తిరిగినట్లే ఉంటుంది. ఇంకా ఆ బొంగరం చుట్టూ మనం తిరగాలయ్యా, ఆ బొంగరం కింద ఏడపడిపోద్దా అని చెప్పేసి. ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.